టీఆర్ఎస్లోను, మీ బ్రదర్ కాంగ్రెస్లోను. యాక్చువల్గా విష్ణుకి మీకు బాగా గ్యాప్ ఉందంటారు. ఎందుకని, ఏ విషయాల్లో మీకు బెడిసి కొట్టింది? మాకేం గ్యాప్ లేదండి. యాజ్ ఎ బ్రదర్ అండ్ సిస్టర్ మేము చాలా కంఫర్టబుల్గా ఉంటాం, మంచిగా ఉంటాము. చిన్నప్పటి నుంచి కూడా మా అనుబంధాలు వేరు, బాగా రాకపోకలు కూడా లేవు. అట్లేం లేదండి, అట్లేం లేదు. ఫ్యామిలీ దాంట్లో అందరం కలిసిమెలిసే ఉంటాము. కానీ పొలిటికల్గా విష్ణుకి కాంగ్రెస్ పార్టీ నాన్న పేరు పీజీఆర్ అంటే కాంగ్రెస్ అంటే పీజీఆర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి అందులో ఆయన వెళ్తున్నాడు. నేను ఒక స్టెప్ ఇక్కడ వేరే పార్టీకి తీసుకుంటే ఆయనకు కూడా ఇబ్బంది కలగొచ్చు, నేను కాదని అంటలేను. కానీ పీజీఆర్ అన్నది ఒక పెద్ద బ్రాండ్ అండి, అది పార్టీలకు ముడి వేయలేము. ప్రజల్లో ఉన్న అనుబంధం పీజీఆర్ అనే ఉంది, కానీ ఒక కాంగ్రెస్ పీజీఆర్ అంటే కాంగ్రెస్ అంటే పీజీఆర్ అని. పీజీఆర్ బిడ్డ టీఆర్ఎస్ తీర్థం తీసుకుని టీఆర్ఎస్ గొడుగు కింద ఉంది కదా. మరి ఇప్పుడు కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, నేను పీజీఆర్ బిడ్డను, నన్ను ఆదరించండి అంటున్నారు. అంటే కేవలం రాజకీయ ప్రయోజనాలకేనా? కాదండి, రాజకీయ ప్రయోజనాలు ఎప్పుడైతే అంటే మేము మా నాన్న చేసే పనులను ముందుకు తీసుకొని వెళ్ళకపోవడమో, లేకపోతే ఆయన చేసే పనులకు ఏమైనా ఆటంకం కలిగిస్తే అది అనొచ్చు. ఆయన ఎట్లయితే సర్వీస్ చేశారో మేము అదే విధంగా సర్వీస్ చేస్తున్నాం, అట్లే అవైలబుల్ ఉంటున్నాము. వాళ్ళకి ఏ కష్టాలున్నా ఏదున్నా కానీ ఒకటే దాని కింద ఉంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కూడా ఎలక్షన్స్ ముందు కూడా చాలామంది చాలా పార్టీలు జంప్ అయ్యి ఎమ్మెల్యే సీట్ల కోసం నానా స్టంట్స్ చేశారు. కానీ మేము మాత్రం పార్టీలో ఉన్నాం కాబట్టి పార్టీ టికెట్ ఇస్తే కంటెస్ట్ చేద్దాం, లేకపోతే మనం విదిన్ పార్టీ చూసుకుందామనే ఉద్దేశంతో ఆగడం జరిగింది. కానీ అదే వేరే పీజీఆర్ బ్రాండ్ నాకు కొన్నిసార్లు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా అనిపిస్తుంది. అదే పీజీఆర్ బ్రాండ్ లేకపోతే నేను కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోతుండే, ఏమన్నా టికెట్ తెచ్చుకుంటే కంటెస్ట్ చేస్తుండే. సో అవన్నీ ఇష్యూస్ ఉంటాయి, ప్లస్ ఎంత ఉందో మైనస్ కూడా అంతే ఉన్నది. సో నాన్నగారు పేరు ముందుకు తీసుకొని వెళ్తూ మనం ఎందుకంటే అప్పుడు ఆయనకంటే అడ్డం వచ్చినా కానీ ఢీ కొట్టుకొని వెళ్ళేటోడు ఆయన. మాకు ఆ స్థాయికి రాలే, ఆ స్థాయికి వచ్చే వరకు మనం ఏమంటారు అడుగులు చిన్నగా వేయాలని ఒక ఉద్దేశంతో నేను మూవ్ అవ్వడం అవుతుందండి. సో ఇప్పటి వరకు అంటే ఇన్ని ఒడిదొడుకులు వచ్చినప్పటికీను రాజకీయంగా మీకు గాడ్ ఫాదర్ లేకపోవడానికి కారణం మీ నాన్నగారి యొక్క అప్పట్లో శత్రువులు అంటారా, లేదంటే మీ నాన్నగారి యొక్క రాజకీయ క్రీడ కారణం అంటారా? నాకు తెలిసి నాన్నైతే ఎవరికి కూడా హాని చేయలేదండి. సో ఆయనకు శత్రువులు ఉంటారన్నది నేను అనుకోను. ద్వేషం ఏదన్నా ఉండొచ్చు, కానీ రాజకీయంగా నాన్న శిష్యులు కానీ నాన్న మనుషులు కానీ మంచి స్థాయిలో ఉన్నారు. కానీ ఎవరు కూడా మేము ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు కూడా మాకు చెయ్యి ఇచ్చి ముందుకు తీసుకునే వాళ్ళు కూడా లేకుండే. అటు విష్ణువర్ధన్ రెడ్డి కానీ ఇక్కడ నేను కానీ మా వంతు అడుగులు మేము వేసుకుంటూ వెళ్తున్నాం. కానీ వెల్ విషర్స్ చాలామంది ఉన్నారని, ఏదైనా తప్పు చేస్తే కూడా ఇది పొరపాటు, ఇది ఇట్లా చెయ్యొద్దు అని చెప్పడము, లేకపోతే ఇది చెయ్యొచ్చు అని అడ్వైజ్ ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అది డెఫినెట్గా అది ఒక అడ్వాంటేజే. కానీ మాకు ఇప్పుడు నేను ఎవరి దగ్గర కూడా మీరు అన్నట్టు ఆ బ్రాండ్ ఇమేజ్ ఉండేసరికి ఎవరి దగ్గర కూడా వెళ్ళి నిలబడలేకపోతున్నాం. అంటే ఇప్పుడు గాడ్ ఫాదర్ కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడము చేయడం అవి మాకు ఆ స్థాయి మేము వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి గాడ్ ఫాదర్ అన్న వాళ్ళు కూడా మాకు ఎవరిని కూడా రాజకీయంగా గాడ్ ఫాదర్ చాలా అవసరం ఉంటున్నాం. మీకు గాడ్ ఫాదర్ లేరు అనేది మీరే చెప్తున్నారు, ప్రజలే మీ బలం అని చెప్తున్నారు. ఈ ప్రజా బలంతోనే మీరు రాబోయే ఎన్నికల్లో నిజంగానే మీ నాన్న కోరికలు నెరవేర్చగల సత్తా, ఆలోచన, ఆశయ సాధనకి మీకు అవకాశం ఉందనుకుంటున్నారా? డెఫినెట్గా అండి. ప్రజాబలం ముందు ఎవరైనా లొంగాల్సిందే, ఏ పార్టీ అయినా లొంగాల్సిందే. ఇప్పుడు మనకి అదే శ్రీరామ రక్షగా మేము ముందుకెళ్తున్నాం. అప్పుడులో ఎంత పబ్లిక్ నేను ఇంకొకటి ఏంటంటే నేను కార్పొరేటర్ అయినాక నేను నా డివిజన్కి మాత్రం కన్ఫైన్ కాలేదండి. మొత్తం ఖైరతాబాద్ ముందు ఎలాగ తిరుగుతుండే నేను అట్లే తిరుగుతున్నా. అదే కాకుండా వైఎస్ఆర్సీపీలో నేను మొత్తం తెలంగాణ స్టేట్లో అంటే ఆంధ్ర ఉన్నప్పుడు కూడా తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో అన్నిట్లో కూడా వైఎస్ విజయమ్మ గారితో అన్ని మీటింగ్స్ అటెండ్ అయ్యే ఛాన్స్ నాకు దొరికింది. ఆ సత్సంబంధాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క దగ్గర కూడా వెళ్తే అది నేను మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు నేను కన్ఫైన్ చేసుకోలేదండి ఎక్కడ కూడా. ఏదైతే పీజీఆర్ గారి బ్రాండ్ ఉందో నాకు వచ్చిన స్కోప్ వరకు నేను అదే స్థాయిలో వెళ్తున్నా. ఖైరతాబాద్లో కూడా ఇప్పుడు నన్ను ఖైరతాబాద్ కార్పొరేటర్ కన్నా ఖైరతాబాద్ డివిజన్కి పరిమితం ఎవరు చేయలేరు. ఏ ఇష్యూస్ ఉన్నా కానీ నేను కాన్స్టిట్యున్సీ డివిజన్ దాటి కూడా మాట్లాడతాను. అవి కాంట్రవర్సీస్ కూడా చేసింది చాలా దగ్గర. కానీ డెఫినెట్గా డివిజన్ దాటి కూడా ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ నా వంతు కృషిగా నేను తీసుకొని వెళ్ళి ఆఫీసర్స్కి రిప్రజెంట్ చేయడము, నాయకులకు రిప్రజెంట్ చేయడము చేస్తున్నాను.
అది ఇప్పుడు దాకా జరిగింది, ఇంతకుముందు ఇంకా ఫ్యూచర్ అంటే మీ పంద మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.